హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు రెసిపీ వాము ఆకు రసం. వాము ఆకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఈ వాము ఆకు రసాన్ని మనం డైరెక్ట్గా సూప్గా కూడా తీసుకోవచ్చు, అన్నంలోకి రసంగా కూడా తీసుకోవచ్చు. మనకు ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రసాన్ని తీసుకుంటే చాలా మంచిది. అప్పుడప్పుడు మనం వాము ఆకు రసాన్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నిమ్మకాయ సేంత చింతపండును తీసి శుభ్రం చేసుకోవాలి. దీనిలో కొన్ని వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేయడం వల్ల చింతపండు నుండి జ్యూస్ బాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈరోజు మనం వామాకు రసం చేస్తున్నాం కదా, ఈ ఆకులని మా ప్లాంట్ నుండి తీసుకున్నాను. మా బాల్కనీలో అన్ని మొక్కలతో పాటు వాము మొక్కల్ని కూడా మేము పెంచుకుంటున్నాము. తాలింపు కోసం 2 ఎండుమిర్చి, వామాకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ 4 వామాకులు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్రని మెంతుల్ని వేపేసిన పొడి, కొంచెం పసుపు, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం ఇంగువ తీసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసిన చింతపండు నుండి జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. వాము ఆకుల్ని నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పును వేసి వేపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటికి ముందుగా కట్ చేసుకున్న వామాకు పీసెస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకోవాలి. వామాకుని ఇక్కడ మనం 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీనికి ఇంగువను యాడ్ చేసుకోవాలి. వామాకు ఫ్రై అయింది. ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అలాగే చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పులుపు తగినట్టు ఇందులో వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2.5 కప్పుల వాటర్ వేశాను. ఇప్పుడు సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇది మరగడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. ఇప్పుడు ఈ టైంలో మనం దీనికి ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకోవాలి. మనకి రసం రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆపేసుకోవాలి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వాము ఆకు రసం రెడీ అయింది. ఈ రసం వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఈ రసాన్ని మనం అన్నంలోకే కాకుండా సూప్గా కూడా తీసుకోవచ్చు. ఈ వాము ఆకు రసం పిల్లలకి చాలా మంచిది. ఇన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఈ వాము రసాన్ని మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఈ వాము ఆకు రసాన్ని మీరు ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మా కిచెన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ కుకింగ్.